ఆఖరి ఘట్టం వచ్చింది రోయ్. మైండ్ సెట్ ఎలా ఉందంటే, వానొచ్చినా, వరదలు వచ్చినా, ఉరుములు వచ్చినా, ఎండొచ్చినా, ఏడుపు వచ్చినా అన్నిటినీ గుద్దుకుంటూ వెళ్ళిపోయి బేస్ క్యాంప్కి రీచ్ అయిపోతాను. ఈ ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు పూరి. అరే కొండల్లో ఒక కప్పు టీ ఫర్ వన్ లాస్ట్ టైం. రాత్రి మస్తు వర్షం పడిందిరా. నేను మధ్యలో వర్షం పడుతున్న సౌండ్ వస్తుంది, అదే లేచాను, ఇది డ్రీమా నిజమా అని. కానీ మార్నింగ్ లేచి అడిగితే పడిందండి. ఫుల్ ఫాగ్ చూడండి. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు భరించే శ్రీప్రియ. ఇంకా బ్లిస్టర్స్కి కూడా భయపడేదే లేదు. నొప్పి వస్తే వచ్చిందని తెగించి దూర్చేసా లెగ్. కను పాపలు రెండున్నాయి, చిరు పెదవులు రెండున్నాయి, నా పక్కన ఉంటావా నా రెండో మనసల్లే. ఇప్పటి వరకు పాదం వేసిన అడుగుల్ని చూశాను, నడకే తెలియక ముందర నుంచి నీ వైపే వస్తున్నాను. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పట్టయింది పెదవులకు. ఇంకేమన్నా మర్చిపోయా అని చెప్పి మొత్తం చూశాక కూడా మా ఫ్రెండ్ది 50,000 mAh పవర్ బ్యాంక్ పోగొట్టానండి. తను కాబట్టి ఏమనలేదు. అదే పొజిషన్ నేను ఉంటే నా మొత్తం ఫాగీ ఉంది. కానీ ఆ కొండ మీద మాత్రం సూర్యుడు చూస్ చేసుకుని మరి నేను ఇక్కడ మాత్రమే నా రేస్ పడేలా చేస్తాను అన్నట్టుందండి. ఎట్లా చెప్పాలి, నేను నాకు అర్థం కావట్లా. హర హర మహాదేవ్, హర మహాదేవ్, హర హర మహాదేవ్. అంశుల్ భయ్య హర హర మహాదేవ్ చెప్పించలేదు, సో నాకు నేనే చెప్పేసుకున్నాను. ఇంక ఇవాళ రీల్ మొత్తం నడవడం దిగడం, ఇంతకు మించి ఎక్కడం లేదు. అది ఇంక అవుట్ ఆఫ్ సిలబస్. Over to Raymond Bhaiya to entertain my viewers with live updates from day 7. Raymond Bhaiya? हेलो, गुड मॉर्निंग एवरीवन। तो अभी हम आज हमारी लास्ट नाइट थी गंगबल, तो अभी हम गंगबल से नारायण यानी कि घर जा रहे हैं। तो हाँ, तो अभी मॉर्निंग के 6 से 7 बजे होंगे टाइम। तो अभी हम चल रहे हैं। अगर आप व्यू देखना चाहते हो गाइस तो एकदम व्यू देखिए, कितना अच्छा सुंदर मेडोज। एक बार आके तो देखिए कश्मीर के जो ट्रैक KGL यानी कि देख सकते हो। वाओ, कैसे सुबह सुबह मॉर्निंग के टाइम, वाओ, इन पहाड़ों को और इन हसीन वादियों को एक बार आके तो देख लीजिए। तो बाकी हमारा ट्रैक आज इंशाल्लाह खत्म होने जा रहा है, तो बाकी देखेंगे नेक्स्ट टाइम। और ये हमारी दी श्रीप्रिया फिर से कश्मीर, फिर कश्मीर आएगी जरूर, बिल्कुल मिलूंगी। Over to Shripriya. Thank you, Raymond. అక్కడ రాక్ దాటి కొంచెం కిందకి వెళ్తే లాస్ట్ ఆర్మీ చెక్ పాయింట్ ఉంటుంది. ఆధార్ కార్డు, బ్యాగులు, వస్తువులు అన్నీ చూపించాలి. నెక్స్ట్ వెళ్ళేసి తొక్కి పడేస్తారు. ఇంత పొద్దున అంతా అయ్యాక మళ్ళీ వాష్రూమ్ వస్తుంది. ఈ ట్రెక్ మొత్తంలో మోర్ దాన్ ఎనీథింగ్ మంచి రాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వెళ్తే బెస్ట్, వాట్స్ ద ఓన్లీ మోటో. అలా మబ్బుల్లోంచి సూర్యకిరణాలు నా మీద పడుతుంటే ఆహాహాహా, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. क्या
హిమాచల్ ఒక 2-3 సార్లు వెళ్ళా కాబట్టి నాకు ఇలాంటి చెట్లు అంటే చాలా ఇష్టం అని అర్థమైంది. అంటే ఏం లేదు, పొడుగు చెట్ల మధ్యలోంచి పుట్టిదానిలని వెళ్తూ ఉంటే భలే మ్యాజికల్ ఉంటుందండి. ఇది దేవదారు. దేవదారు క్యా దేవదారు ఓ వసుమతి, ఓ వసుమతి, ప్రేమ కవితల శల్లీల ఆరిపోయని వల్ల వసుమతి, ఓ వసుమతి, ఇదేగ నీకు తీరిక మనస్సు దోచుకుందిని హోలిక తరికి చేరవి సోకుల హార్మోనిక. Whoa, wow, that's the what to walk. స్నానం లేదు, హెడ్ బాత్ లేదు. ఇవాళ వెళ్ళి స్నానం చేస్తే మురికి నీళ్ళు జుబ్ 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 అని రావాలి. యాక్చువల్లీ వెట్ వైప్స్ యూజ్ చేస్తాంలే, జస్ట్ చెప్తున్నా. హెయిర్ అయితే అసలు ఇంకా అవుట్ ఆఫ్ స్కోప్. అదేదో పౌడర్ ఆర్ సంథింగ్ సమ్ స్ప్రే ఉంటుందంట, నాకు ఇలాంటివన్నీ తెలియవే. అది కొనుక్కోవాలి నెక్స్ట్ టైం ఇలా లాంగ్ ట్రెక్స్ వెళ్తే. ఐ డోంట్ నో మళ్ళీ నేను నెక్స్ట్ ట్రెక్ ఎప్పుడు చేస్తానో, ఈ కొండల్ని ఎప్పుడు తీసుకున్నాను. ఇక్కడ ఆర్మీ చెకింగ్ అయింది కదా వెనక. సో కెమెరాస్ అన్ని కెమెరా బ్యాగ్లో పెట్టా. ఎందుకు బయట పెట్టి మరి ఓకే ఏం తీసింది అని చెప్పి క్వశ్చన్ చేయించుకోవడం అని చెప్పి బ్యాగ్లో పెట్టా. బ్యాగ్ సిక్స్ చేస్తుండే. ఇక ఓపెన్ చూసారు ఆయన, చూసి చెలిజావు అన్నారు. ఐ వాజ్ లైక్ ఫర్ ఎ మినిట్ స్కేర్డ్. నేనేం తీయలేదు ఆర్మీ క్యాంప్ దగ్గర. బట్ లుక్ ఎట్ దట్. ఢోక్ అనుకుంటాను, ఢోక్ ఏదో సమ్ అంటారు ఇలాంటి వాటిని. డక్కు డిస్నీలాండ్ కాదు, ఢోక్ అంటారు. యాతవా మర్చిపోయానండి. रेमन भाई అవని కంచి శ్రీప్రియ रुको అన్నాడు. किधर रुको, इधर हाँ. ओ अच्छा, बहुत साल के बाद. हाँ अच्छा मस्त है. వీడియోలో కనబడుతున్న ఆయన పేరు డీకే అనమాట. అందరూ డీకే సాబ్ అని పిలిచారు. అయితే ఉన్న ట్రెక్ గైడ్స్ అందరిలో మన డీకే సాబ్ అంతా ఎక్స్పీరియన్స్డ్ ఎవరు లేరు, అన్ని ట్రెక్స్ ఫినిష్ చేశారు. చాలామంది ఇప్పుడు లోకల్ ట్రెక్ గైడ్స్కి ఆయన గురువు లాంటి వాళ్ళంట. యా जरूर. आपका नंबर है ना? हाँ मैसेज कर देना मुझे. हाँ वो सिग्नल आ जाता है ना. रुको. हाँ हाँ अब है अभी. हाँ आपको शेयर करती हूँ लिंक. आ गया. साहब ने बोला आ जाओ मेरे. हाँ अपने ये तो अपने सीनियर के कंपनी के सीनियर है. అండ్ ది న్యూ ట్రైల్ అంటే పొడుగు చెట్లు అయిపోయాయి. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం డిసెంట్ లాంటిది స్టార్ట్ అవుతుంది. సో ఫాగ్తో కవర్ అయిపోయిందండి. ఆ పాతలోంచి నడుస్తుంటే కొన్ని క్యాప్చర్ చేయలేదు కానీ ఆహాహాహా, అదేం సినిమారా, రిఫరెన్స్ ఇద్దామంటే గుర్తురాట్లే కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చెప్తాను. నీకేమనిపించింది? అబ్బా ఏదో పెద్ద లేక్ క్రాస్ చేసేసినట్టే బిల్డప్. खाऊंगा बोल तो जेंट्स को लगता है खाऊंगा. ठीक है. अभी मेरे को कश्मीरी
कश्मीरी में हाउ आर यू कैसा बोल? तो ठीक होश ठीक हो ना तो थोय तो आप इनकी तरह करते हो जो करते हैं ना बात तोय थोय तोय थोय छु छो ठीक ठीक थोय छू ठीक हो ठीक ना तोय छु ठीक थोय छू ठीक हाँ थोय छू ठीक और क्या पूछूं? खाना खाया बात क्यों हाँ बात बत क्यों थो तय ताई बत थो थाई नहीं हाँ बात क्यों बत क्यों थाई बत क्यों थाई बात क्यों खो थाई हाँ 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 शाबाश शाबाश अच्छो थाई मुझे मिस किया Hetsipuk miyad हाँ se स pek fjäk miyad म्याद यू fjäk म्याद nice doesn't sound like Kashmiri భయ్య మాట్లాడింది కశ్మీరీ కానీ నేను మాట్లాడింది మాత్రం కశ్మీరీ కాదు. That's the Maggie point. సిద్ధయ్యా ఇంకా హాఫ్ ఉంది ఓన్లీ మ్యాగీ పాయింట్ రీచ్ అయ్యామంతే. ఎందుకంత డ్యాన్స్ ఎందుకంత ఎక్సైట్మెంట్ అంటే ఈ మ్యాగీ పాయింట్ దగ్గర ఆఫ్టర్ 6 days సిగ్నల్ వస్తుందన్నమాట. ఇంకా డిసెండ్ అయ్యాక ఇంకొంచెం సిగ్నల్ బెటర్ వస్తుంది, బట్ ఈ మ్యాగీ పాయింట్ దగ్గర పక్కా సిగ్నల్ వస్తుందన్నమాట. हेमन भैया एक बार अंदर देखती हूँ आपके साथ आते. हेमन भैया मुझे एक मैगी बोल. अरे वाह यही खाना है यहाँ बैठ इतना अच्छा है रेस्टोरेंट. हाँ 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 ट्रू जुगाड़ी रेस्टोरेंट. Come inside, it's nice. हेलो यार मैगी खाऊं అందరూ ఆల్రెడీ బయట నుంచి ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఫుల్ బిజీ ఉన్నారు. నేనేమో చూడండి పోర్ట్రేట్ మోడ్లో మ్యాగీ బాగా వస్తుందా, నార్మల్ మోడ్లో బాగా వస్తుందా, 2xలో బాగా వస్తుందా, 1xలో బాగా వస్తుందా అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ये कौन है इधर से बनाना वो दो ही नहीं है हाँ मैं वायरल नहीं किया భలే ఉంది కదా కిచెన్, క్రేజీ. పప్పా ఇక్కడే ఇప్పుడే సిగ్నల్ వచ్చింది, కిందకి వచ్చాము, అదే చెప్దామని చేశాను. 2 hours కిందకి దిగడానికి. అయిపోయింది మొత్తం ట్రెక్, 2 hours లో అయిపోతుంది, రీచ్ అయిపోతా. బాయ్. నాకు తెలిసినంత వరకు ఆ భయ్య చెట్టు మీద కూర్చుంది, అరే రే 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 సిగ్నల్ ఉన్న జోన్కి వచ్చే సమయాన్ని బాధపడుతున్నట్టు అనిపించింది. I don't know, I'm smiling. డిసెంట్ మొదలైందండి. ఏదో 2 గంటలంటే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, దిగేచ్చు ఈజీ అనుకున్నాం, కానీ తోల తీరిపోయిందండి. దిగుతూనే ఉన్నాం, ఎంతకీ తగ్గదే డిస్టెన్స్.
Yes. Yes. కళ్ళు తిరిగాయి. ఇంకా 1.5 hours ఇట్లనే కిందకి వెళ్తూనే ఉండాలి. ఆ టోస్ ఏమో చచ్చిపోతున్నాయి. టోస్ ముందుకు వచ్చి गोड़े आ रहे. पहाड़ों में मुझे कॉल कौन कर रहे? एयरटेल. हेलो. Shut up. జనరల్గా కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేస్తే అలా మాట్లాడను నేను, కానీ ఎయిర్టెల్కి నాకు తప్పదు, బికాస్ వాళ్ళు నన్ను అంత ఇబ్బంది పెట్టారు. సో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నా ఎప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాకా అలానే ఉంటుంది. ఉల్లాసం ఊరికే ఎదలో ఊరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనతో మనమే ఎవరు. మనుషులు భయ్యా అక్కడ ఉన్నాడులే. నేను ముందరికి వచ్చేసా, జప్ప నడుచుకుని వచ్చేసా. ఇట్స్ లైక్ ద ఫాస్టర్ యూ వాక్ ద మోర్ ఎనర్జైజ్డ్ యూ విల్. అరే ఓవర్ యాక్షన్ ఎట్లా, నిజంగా టోస్ నావి గోరు మీద వాచింది, చిటికెన్ వేలు వాచింది, లెఫ్ట్ సైడ్ ఒక బ్లిస్టర్, రైట్ సైడ్ ఒక బ్లిస్టర్. కాళ్ళు ఎట్లున్నాయి తెలుసా, నాతో ఆడుకుంటున్నాయి. ఉర్దూ నా హిందీ విన్న ప్రతి వాళ్ళకి ఇదేం హిందీ అని అడుగుతున్నారు. ఇది హైదరాబాద్ హిందీ అని చెప్తే నమ్మరే. 15 more minutes, that's it. ఇంకా నేను, అంశుల్ భయ్య, ఇంకో ఇద్దరు వెనక్కి తిరిగి చూడకుండా రప్ప నొప్పి వస్తున్న దిగుతూనే ఉన్నామండి. We're almost there. Finally. See vehicles there. So it is what it is. సరే మళ్ళీ వద్దాం. మేబీ ఈసారి జూలై ఆగస్ట్లో రావాలి. బట్ ఇట్స్ ఓకే. వెనక్కి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ ముందుకు రావాల్సిందే కదా. And that was the moment I felt like shouting at the top of my lungs, I did it! తిను బాగా తిను. కిందకి రాగానే ఒక చిన్న కెఫే ఉంది అక్కడ. మరి ఆకలి వేస్తుంది. ఆల్రెడీ 2:30 ఏమో టైం అయినట్టుంది. సో వేరే వాళ్ళందరూ వచ్చే లోపల పట్టా. మరి శివుడి బ్లెస్సింగ్స్తోనే ఈ ట్రెక్ ఫినిష్ చేశాను నేను అనుకుంటుంటే కిందకి రాగానే దర్శనం ఇచ్చాడు. అలా నారాయణకు రాగానే లెఫ్ట్ సైడ్లోనే చాలా ప్రాముఖ్యత ఉన్న ఒక శివుడి టెంపుల్ ఉందని చెప్పారు. కడుపులో కాస్త బూబ పడ్డాక దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. భలే ఉంది కదండి. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గం గాం గం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణా సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి. Coming down to seek Lord Shiva's blessings, it hit me. This is exactly how it's meant to be.
In that moment, I felt complete. Imagine a perfect day, absolutely flawless in every way. That's the day I'm having right now. I pinch my arm to believe. I wish I could stay right here and never leave. Wait up, sundown, wait a while. I don't want this day to end. Wait up. Look who's back at the lake after an year. ఇంకో స్పాట్ చూడడానికి రాలేదండి. ఇక్కడ యాక్చువల్లీ జాస్టల్లో ఉందాం అనుకున్నాను లాస్ట్ ఇయర్ లాగానే, కానీ మనకి హౌస్ బోట్లో ఉండాలని రాసి పెట్టి ఉంది. హే ఇసిలియే బోట్ మే హే. లాస్ట్ ఇయర్ ఇదే దల్ లేక్ మీద ట్రెక్కి ముందు షికారా రైడ్ వెళ్ళా. ఇప్పుడు ట్రెక్ ఫినిష్ చేసి వచ్చాను. Back to the lake. I was looking to get I took a bath after 1 week. Amma. ఇది హౌస్ బోట్ స్టే అనమాట శ్రీనగర్లో. ఐ గాట్ ఎ రియలీ గుడ్ డీల్ లక్కీలీ. సో హాస్టల్ క్యాన్సిల్ చేసి నాకు ఒక్కదానికి కొంప అంతా. టుడే టుమారో లీవ్ ఆల్ ద మెస్. టుడే టుమారో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై హోమ్. I'm so damn tired. Yeah, good. हो गया ఇది బి ఎంట్రన్స్ అనమాట. సీటింగ్ ఏరియా అండ్ ఇటువైపు నుంచి మై హోమ్. My legs, man. This is beautiful. Thank you. Wait up, sundown, wait a while. I don't want this day to end. ఆ కళ్ళతో పెయిన్ అనిపించట్లేదు. అదనమాట మా బోర్డ్ ఐలాండ్ హోటల్. ఆ రోజు గాడ్స్ ప్లాన్ అంటే తెలుసా నాకు? నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఏది చూద్దామా. సరే అలా సరదాగా ఒక వాక్కి వెళ్ళి ఏమైనా తినేసి వద్దామని ఇటువైపు వచ్చాం. नंबर है मेरा आपका नंबर है. सी पे अलाउ नंबर ఏం తినాలో అస్సలు అర్థం కాక చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి లెఫ్ట్ రైట్ మొత్తం అన్నీ తిరిగి పావు బాజీ తిందామని ఫిక్స్ అయ్యాను. బట్ దట్ వాజ్ ది రాంగ్ డెసిషన్. ఎందుకో చూడండి ముందుకెళ్ళాక నిమ్మకాయ పిండుకొని ఎవరో బర్గర్ బన్నుల్లో ఉన్నాయి, సరే అని తుంపా అంతే.
ఇస్ దిస్ పావ్ బాజీ? ఎక్స్క్యూజ్ మీ. అంతే, ఇంకొక ముక్క తిన్నాను, అట్లే మొత్తం వదిలేసానండి. వెరీ బ్యాడ్. ఆ తర్వాత అక్కడ డబుల్ డెక్కర్ బస్ చూసానండి, ఇంకంతే. గుర్తుకొస్తున్నాయి, చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను, ఎక్కడ ఎక్కానో కూడా గుర్తులేదు. సో ఇది ఎలా అంటే, మీరు ఏ పాయింట్లో అయితే ఎక్కారో మళ్ళీ మొత్తం రౌండ్ అంతా కవర్ చేసి అదే పాయింట్లో దిగచ్చు అనమాట. నేను వెళ్ళా ముక్కు చూసారా, హైలైట్. ఫ్రెండ్స్లో రాస్ వెళ్ళి మరి వేయించుకుంటాడు కదా 2-3 రౌండ్లు, అలా ఉంది కదా. ఇప్పుడు ఈ క్లిప్ చూసే ముందు ఒక క్లిప్ చూసారు కదా, దానికి ఇంకొంచెం ముక్కు ఉంది, కావాలని కట్ చేశాను బికాస్ నేనే చూడలేకపోయాను. ఏమైందంటే ఇన్స్టా 360 అట్లా పైకి పట్టుకొని అలా అలా తిప్పుతున్నా కదా, వైర్స్ ఉంటాయని నాకు తెలియదు. డబుల్ డెక్కర్ అంటే మరి వైర్లు ఉంటే డబుల్ డెక్కర్ పెట్టరు కదా, తగులుతుంది కదా మనుషులకి అన్నట్టు అనుకుని అటు ఇటు తిరుగుతున్నాను. జప్పన ఒక వైర్కి ఇన్స్టా 360 తగిలి అది ఆల్మోస్ట్ పడిపోయింది. నా పేక నుంచి వైర్ వెళ్ళింది. అబ్బో, ఇట్ వాస్ సో స్కేరీ. బట్ చాలా అప్రమత్తంగా ఉండాలి. పర్సనల్ అన్నీ ఒకసారి చూసుకొని మనం ఏదైనా చేయాలని నేర్చుకున్న రోజు. అమ్మో, తలుచుకుంటే నాకు భయం వేస్తుందండి. మీరు కూడా బహుశా ఎప్పుడైనా ఇలా డబుల్ డెక్కర్ ఎక్కితే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పారు. ఓకేనా? ఇంకా నయం అవి జస్ట్ కేబుల్ వైర్, కరెంట్ ఉన్న వైర్ అయితే. యాక్చువల్లీ ఆ వైర్ నా నెక్ అలా వెళ్ళడం వల్ల చిన్న గీసుకుంది. లక్కీగా ఇంకేం కాలేదు. लाइक करो, థ్యాంక్ యూ. लाइक करो, शेयर करो, సబ్స్క్రైబ్. सब्सक्राइब भी करो. థ్యాంక్ యూ. బట్ ఇట్స్ ఇన్ తెలుగు. ఐ హోప్ యూ రియలీ అండర్స్టాండ్. Lela, like my Lela, like your Lela, like my Lela. Mana mental manadil, laka pulla vayadil, taka kottum desire. Okay, ani chalaregali, agiponi kuvegani. ఏది ఏమైనా గాని లైక్ my Lela, ఏలుకుందాం ఏలో కానీ. మన మెంటల్ మదిలో గడ గంటల సడితో టక తుంటరి లయలో. ఓకే అని చెలరేగాలి లలా, లైక్ my Lela, like your Lela, like my Lela. रश्मि, सच में कि झूठ कहाँ से बस? हैदराबाद से. ये हैदराबाद. हैदराबादी बिरयानी बहुत फेमस है. बहुत फेमस है. सब हैदराबाद में बिरयानी में. लैंग्वेज, हाँ, हैदराबादी लैंग्वेज. मेरा हाँ, हाँ हैदराबादी लैंग्वेज भी अच्छा है. हाँ बहुत अच्छा है. అది అలా జరిగిందనమాట. ఇవాళ ఈవినింగ్ 8 వరకు ఇక్కడే ఉన్నాను. ఆల్మోస్ట్ 7:30 or 8 వరకు ఇక్కడే ఉన్నా. సరే వాక్కి వెళ్దాం డిన్నర్ గా ఉంటే వాడు ముష్టిలో చేశాడు, పావుబోది ముష్టి కదా. రేపు ఇంకెక్కడ దూరాలు వెళ్ళేంత ఓపిక లేదురా నాకు. ఇక్కడ ఏదో అటు ఇటు తిరిగి ఎల్లుండి సాయంత్రం వరకు ఉంది నాకు తెలుసా టైమ్. రేపు కూడా కాదు, రేపు ఎల్లుండి 5ంటికి. ఎనీవే నాకు రూమ్ సెట్ ఉంది, బాగా చూసుకుని చాచా ఉన్నాడు, టీ బాగా పెడుతున్నాడు. Yeah, feels so good to be back. Bye.